సర్వరూపమయీం దేవీం సర్వం శక్తిమయం జగత్ అతోహం విశ్వరూపాం త్వాం నమామి జగదంబికాం నమామి శ్రీ లలితాంబికాం. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ భవానీ భావనాగమ్య భవానీ ఆ నామస్మరణాన్ని భవానీ తల్లి అంటూ ఒక్కసారి తలచినంతనే ఈ నామంతో తనని ఎవరు పిలుస్తున్నారు అంటూ తల్లి అపరిమితమైనటువంటి ఆనందంతో వారిని భవసాగర్ నుంచి దాటించేటువంటిది కరుణాసాగరి అయినటువంటి జగదంబ శ్రీ లలితా భవానీదేవి. భవానీ 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 త్రివారం 3 సార్లు భవానీ 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 అని కేవలం స్మరించినంతనే వారికి దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుటమకుట నీరాజిత పదాం. ముక్కోటి దేవతలందరూ శిరస్సు వంచి లలితా భవానీదేవికి నమస్కరించడం చేత వారు ధరించినటువంటి కిరీటాలలో మణుల కాంతులతో ఏ జనని పాదాలకు నిరంతరం హారతులు జరుగుతూ ఉన్నాయో ఆ భవానీ లలితా భవానీని భవానీ 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 త్రివారం కేవలం 3 సార్లు అమ్మా భవానీ లలితా భవానీ జగదంబ భవానీ దుర్గా భవానీ అని స్మరిస్తేనే చాలు వారికి తల్లి సర్వ బంధనాల నుంచి విమోచనం ప్రసాదిస్తున్నది. ఈ బంధనాల నుంచి జీవి స్వతహాగా విమోచనం పొందడం చాలా కష్టమైనటువంటిది. దీనికి గురువు అనుగ్రహం దైవానుగ్రహం తన ప్రయత్నం కూడా కొంత కావలసి ఉంటుంది. తన కొద్దిపాటి ప్రయత్నంతో ఎప్పుడైతే గురువు యొక్క అనుగ్రహం లభిస్తుందో ఆ గురువు అనుగ్రహం చేత అంతర్ముఖమైనటువంటి స్థితి కలిగి అంతర్ముఖుడైనటువంటి భక్తునకు అంతరంగ ప్రపంచంలోనికి ప్రవేశం లభించి భవాని యొక్క మహానుగ్రహాన్ని సంపాదించగలుగుతున్నారు, అంత స్వేచ్ఛను పొందగలుగుతున్నారు. జగదంబ యొక్క నామస్మరణం ఏ ప్రదేశంలో జరుగుతుందో జగదంబ యొక్క ధ్యానం పూజ నామ సంకీర్తనం చండీ పారాయణం ఇలాగ లలితా సహస్రనామ పారాయణం ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయో ఆ ప్రదేశం చాలా శక్తి సమన్వితమైనటువంటి ప్రదేశం. ఎలాగ చెప్పగలుగుతున్నారు? అలాగా కురుక్షేత్ర సంగ్రామం చేయాలనుకున్నప్పుడు పాండవులు భగవాన్ శ్రీకృష్ణుని ఏ ప్రదేశంలో యుద్ధం చేస్తే బాగుంటుందో మీరే సూచించాలి అంటూ కృష్ణ భగవాను యొక్క అనుజ్ఞను వారు కోరుకున్నారు. ఇది వరకు ఆ ప్రదేశంలో కురు అనేటువంటి మహారాజు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేసి పవిత్రమైన ప్రదేశంలో దానికి ముందుగా 2 అన్నదమ్ములు కేవలం రాజ్యాల కోసం ధనం కోసం చాలా తీవ్రమైనటువంటి కలహాలతో ఉండి ఆ ప్రదేశంలో ఒకరినొకరు హతం చేసుకొని మరణించినందువలన ఆ ప్రదేశంలో అటువంటి ఒక భయంకరమైన వాతావరణం అక్కడ ఏర్పడి ఉంది. అదొక యుద్ధ భూమిగా వారు ఎప్పుడో తయారు చేసి పెట్టి ఉన్నారు. ఇక అన్ని ప్రదేశాల్లో ఆ కాలంలో కూడా చాలా ధర్మం ఉన్నది. అందుకే భగవాన్ శ్రీకృష్ణులు ఇదివరకే ఎక్కడైతే యుద్ధం జరిగి ఉందో ఆ ప్రదేశాన్ని భగవాన్ శ్రీకృష్ణులు ఎన్నుకొని కురుక్షేత్ర సంగ్రామానికి ఆ ప్రదేశాన్ని సూచించారు. అంటే 2 మనుషులు ఒక ప్రదేశంలో మానసికమైనటువంటి విపరీతమైన ఉద్రిక్తతకు కోపానికి ఇటువంటి వేదనకు దుఃఖానికి లోనైనప్పుడు అటువంటి శక్తి తరంగాలు ఆ ప్రదేశంలో పనిచేస్తున్నాయి అన్నటువంటిది మనం చాలా వేదకాలం నాటే దీన్ని చూస్తూ ఉన్నాం. ఒక మనిషి యొక్క ప్రభావం వాతావరణంలో
వారు నివసించిన ప్రదేశంలో వారు స్పర్శించినటువంటి వస్తువుల మీద అన్నింటి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. సప్తర్షులు ఎక్కడెక్కడైతే ధ్యానం చేసి ఉన్నారో, ఎక్కడ పావనమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఎక్కడ పవిత్రమైనటువంటి శక్తిపీఠాలు ఉన్నాయో అక్కడ ఇటువంటి శక్తి తరంగాలు, ఈ హీనమైనటువంటి శక్తి తరంగాలు అక్కడ పని చేయవు. పవిత్రాత్మ స్వరూపులారా, మీ అందరినీ ఈ సంవత్సరం పరమపావనమైనటువంటి లలితా భవానీదేవి యొక్క శ్రీచరణ సన్నిధానానికి మీ కన్న తల్లి వలె ఆహ్వానిస్తూ ఉన్నాను. అమ్మ సన్నిధానానికి వచ్చేసి అమ్మ సన్నిధానంలో భక్తితో, నియమంతో, నిష్ఠతో 10 దినాలు కంకణాలు ధరించి లలితా భవాని దీక్షను మనం పొందాలి. ఆ దీక్షలో అద్భుతమైనటువంటి అంతఃజగత్తులోనికి ప్రవేశించాలని అమ్మ కోరుకుంటుంది. భక్తి అన్నటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంగా ప్రాపంచికంగా మనం అన్నీ చేసేటువంటి ప్రీతితో చేసే కార్యాలు. శివపురాణంలో ఇలాగ చెప్తున్నారు. నిరంతరం బ్రహ్మానంద సంధానంలో ఉన్నటువంటి జ్ఞాని నాకు ఏం సేవలు చేయగలడు? కృతకృత్యుడు, ధన్యుడు, ఆత్మవంతుడైనటువంటి వారు నాకు ఏ విధమైనటువంటి సేవలు చేయగలరు? ఎవరైతే భక్తులై ఉంటారో ఆ భక్తుడు తన భక్తిని మిక్కిలి ప్రేమతో రంగరించి దైవానికి పువ్వుల మాలలు కట్టడం, భక్తితో దైవాన్ని అలంకారం చేయడంలో కొంతమంది అపరిమితమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తుంటారు. దేవికి రకరకాల అలంకారాలు చేసి భక్తుడు ఆనందిస్తూ ఉంటాడు. తల్లి కూడా ఆ భక్తుని ఆనందానికంటే మిన్నైనటువంటి ఆనందాన్ని ఆ భక్తునికి ప్రసాదించి తాను అటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఇద్దరు పరస్పరం ఆనందంలో ఉంటారు. ఇక్కడ ద్వైతభావంగా కనపడుతున్నప్పటికీ ఒకే వస్తుతత్వం. భక్తుడి యొక్క ఆనందానికి భగవంతుడు చాలా ప్రీతిని పొంది అలాగ అనుగ్రహాన్ని ఇస్తారు. అందువలన సప్తర్షులు తపస్సు చేసినటువంటి ఈ పుణ్యభూమిలో, దేవి యొక్క శక్తిపీఠంలో, మన ఈ జన్మకాలంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో 10 దినాలు ఒక దీక్షతో అంతఃజగత్తులోనికి ప్రయాణం చేయాలి అని నేను కోరుకుంటాను. ఎప్పుడు బాహ్యంగా ప్రపంచంలోనే కదా తిరుగుతూ ఉంటారు. అంతశ్చేతనలోనికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి శాంతిని, ఆనందాన్ని అనుభవించాలంటే దానికి సరైన ప్రదేశం పెనుసిల క్షేత్రం. ఈ పవిత్ర క్షేత్రంలో లలితాంబికాదేవి మణిద్వీప మహాసంస్థానం అమ్మవారి యొక్క పాద దివ్య సన్నిధానం. ఈ సన్నిధానంలో సర్వం 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 మరచిపోయి, ఈ జగత్తులో సకల బంధనాలు మర్చిపోయి అమ్మ పూజ, అమ్మ ధ్యానం, మౌనం, ఏకాంతంలో మీ చుట్టూ 1000 మంది ఉన్నప్పటికీ 1000 మంది మీ చుట్టూ ఎవ్వరు లేరు, కేవలం లలితా భవానీయే ఈ 1000 రూపాలు ధరించి మీ చుట్టూ తిరుగుతున్నది అన్నటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రత్యక్ష అనుభవంలో భక్తులు అంతశ్చేతనలోనికి వెళ్ళి ఆ అంతరంగ జగత్తులో ఉన్నటువంటి మధురాతి మధురమైనటువంటి స్వాత్మానందాన్ని అనుభవించాలి. ఎంతకాలం ప్రాపంచికమైనటువంటి కోరికలతో, దుఃఖాలతో, కష్టాలతో అలాగ కష్టపడుతూ ఉంటాడు మానవుడు. వాటిని కొద్దిగానైనా విదిలించుకొని తన కోసం తాను ఒక 10 రోజులు ఏకాంతంలో ఈ యొక్క పవిత్రమైనటువంటి అమ్మవారి సన్నిధానంలో గడపాలి. 1008 రకాలైనటువంటి నదీ జలాలతో అమ్మవారికి ఆ సుప్రభాత కాలంలో జరిగే దివ్య అభిషేకం పరమ పావనమైనటువంటిది. ఆ 1008 నదీ జలాలు, భౌతికమైనటువంటి నదీ జలాలతో అమ్మవారికి అభిషేకం జరుగుతున్న ప్రాతకాలంలో ఉదయించే సూర్యకాంతిలో 1000 కిరణాలు, ఆ 1000 కిరణాల యొక్క సువర్ణ ధారలలో భక్తుడు తాను జలకాలాడుతూ తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ భగవతికి అమృతాభిషేచనం చేస్తూ అంతశ్చేతనలోనికి, దివ్య జగత్తులోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతడు అనుభవించే ఆనందం మామూలు ఆనందం కాదు. భక్తిలో ఉన్నటువంటి మధురమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ లాలిత్యంతో, లలిత అన్నటువంటి నామమే లాలిత్యాన్ని ప్రసాదించేటువంటిది.
భక్తుని అంతరంగంలో ఉన్నటువంటి హీనమైన తామసిక, ఇంకా హీనాతిహీనమైన రాజసిక గుణాలను అమ్మవారు తన పాదం యొక్క బొటని వేలుతో తుడిచివేస్తుంది. శుద్ధ సాత్వికమైనటువంటి స్వభావాన్ని అనుగ్రహం చేస్తుంది. శుద్ధ సాత్వికమైన స్వభావం భక్తునికి ఎప్పుడు వచ్చిందో ఆ భక్తుని శరీరంలో కేవలం భగవతి మాత్రమే ఉన్నది, లలిత భవాని మాత్రమే ఉన్నది. అక్కడ అహంకార స్పర్శ ఏమాత్రం లేనేలేదు. అటువంటి నవరాత్రి మీరు చేసుకోవాలి. మనం భోంచేసేది కాకుండా మనం బీద వాళ్ళకి అన్నం పెట్టాలి. ఎదుటి వాళ్ళు సంతోషంగా కడుపు నిండా భోంచేసినప్పుడు దాన్ని చూచినప్పుడే నిజంగా మనకు ఎంతో సంతోషం కలుగుతుందన్నటువంటి భావన భక్తులు కలగాలి. నేను భోంచేయాలి, నేను సంతోషంగా ఉండాలి అన్నటువంటి కోరిక కాకుండా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఎదుటి వాళ్ళు క్షేమంగా ఉండాలి, ఎదుటి వాళ్ళ క్షేమం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అన్నటువంటి పవిత్రమైనటువంటి భక్తి, యజ్ఞ భావన హృదయంలోకి రావాలి. గాయత్రి మంత్రంలో ఓం భూహు భువః సువః మహః తపః జనః సత్యం సర్వం అంటూ ఈ అపురూపమైనటువంటి సప్త వ్యాహృతులు ఉన్నాయి. సమస్త ప్రపంచంలో సర్వోత్కృష్టమైనటువంటి యజ్ఞం ఏమిటి అన్నప్పుడు సప్త వ్యాహృతులతో కూడినటువంటి, ఓంకారంతో కూడినటువంటి సప్త వ్యాహృతులను పఠించడం కంటే శ్రేష్టమైన యజ్ఞం లేదు అంటారు. అయితే నవరాత్రులలో అమ్మవారు యజ్ఞప్రియ కదా, అందుకే చండీ హోమాలు మనం చేస్తూ ఉంటాం. మనం చేసే పూజ కేవలం మన కోసంగానే మిగిలిపోకూడదు. మనిషి అంత స్వార్థపరుడు కాకూడదు. అందరికీ శుభం జరగాలి. నేను కూడా ఈ భౌతిక శరీర పరిధి నుంచి దాటి అంతరంగ జగత్తులోనికి వెళ్ళాలి అన్నటువంటి సంకల్పంతో కంకణాలను ధరించి, దీక్షా వస్త్రాలు ధరించి, కఠోరమైనటువంటి నియమంతో, నిష్ఠతో, భక్తితో అమ్మవారి మీద అపరిమితంగా మాటలతో వర్ణించడానికి సాధ్యం కానటువంటి అపూర్వ ప్రేమతో అటువంటి దీక్షా కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలి. అందుకే మీరందరూ రావాలి ఈ కార్యక్రమానికి. అమ్మ సన్నిధానానికి వచ్చి అంతరంగ మౌనంతో అంతఃజగత్తులోనికి, అంతఃకరణం లోపలికి వెళ్ళాలి. లలితాంబికను తన స్వరూపంగా సాక్షాత్కరించుకోవాలి. లలితాంబిక అంటే ఎవరో కాదు, ప్రాణశక్తి, ప్రాణ చైతన్య శక్తిగా గుర్తించాలి. అందుకని సప్తర్షులు ఏ పవిత్రమైన ప్రదేశంలో జపాలు, సాధనలు, ధ్యానాలు సాగించారో యథార్థానికి మహానుభావులకి ధ్యానం, తపస్సు, సాధనలు అవసరం లేదు. మామూలు మానవులకైతే జపాలు, తపాలు, సాధనలు కావాలి. ఎందుకంటే ఇదంతా అంతరంగం శుద్ధి చేసుకునే దానికోసం. మహనీయులకు జన్మతః అంతరంగం చాలా శుద్ధిగా ఉంటుంది, చాలా సాత్విక స్వభావం ఉంటుంది. వారి హృదయంలో విశుద్ధమైనటువంటి ప్రేమ ఉంటుంది, నిష్కల్మషమైన హృదయం ఉంటుంది, అపూర్వమైనటువంటి దైవానురాగం ఉంటుంది. ఈ దైవానురాగం, ఈ అన్ని రకాలైనటువంటి సద్గుణాలన్నీ ఎక్కడైతే రాశీభూతంగా ఉన్నాయో అటువంటి మహనీయులు లోకం కోసం, లోకంలో మానవులను ఉత్తేజం చేసి మార్గదర్శనం చేసేందుకోసం మహనీయులైనటువంటి ఋషీశ్వరులు, ఆత్మజ్ఞానులు సాధన చేస్తున్నట్లుగా మీకు గోచరిస్తారు. కానీ యథార్థానికి వాళ్ళకి సాధన అక్కర్లేదు. ఎందుకు వాళ్ళకి సాధన అక్కర్లేదు, మాకెందుకు కావాలి అంటే వాళ్ళ హృదయాల్లో కల్మషాలు లేవు, ఏ విధమైనటువంటి వికృతులు లేవు. మనసు స్వచ్ఛంగా, ప్రేమమయంగా, దయతో, కారుణ్యంతో, దివ్యమైనటువంటి దైవానురాగంతో, వీటన్నిటితో నిండి పొంగి పొరలుతూ ఉన్నది. అందుకోసం ఎక్కడైతే అంతరంగ శుద్ధి ఉందో వాళ్ళకి ఏ ఉపాసనలు, సాధనలు అవసరం లేదు. ఎవరి అంతరంగంలో ఈ ప్రాపంచిక విషయాలు, మాలిన్యాలు, జన్మ సంస్కారాలన్నీ ఉండి మనసు నిలవకుండా, ఏకాగ్రత లేకుండా ఉందో వారందరికీ ఖచ్చితంగా సాధన కావాలి కదా. నవరాత్రులలో ఒక్కసారి అమ్మవారి నామస్మరణం చేస్తే అది 1,00,000 జపాలతో సమానం అవుతుంది. ఒక్కసారి జపం చేస్తే 1,00,000 జపాలతో సమానమవుతుంది. పంచదశాక్షరి మహామంత్ర రాజాలు కొన్ని అపురూపమైనటువంటి ఆత్మవిద్యా మంత్రం, ఒక మంత్రంతో సంపుటీకరణం చేసి ఆ మంత్రాన్ని జపించినప్పుడు
1,000,000 సార్లు జపించిన పుణ్యం లభిస్తుంది. 5 సార్లు వాళ్ళు మంత్రం చేస్తే 5,000,000 సార్లు జపం చేసినట్లు సమానం. అంటే అంత అంతరంగమైనటువంటి శుద్ధి లభిస్తుంది. అంతేకాదు ఆ మంత్ర జపం వలన అంతరంగిక ప్రపంచంలోనికి వెళ్ళేందుకు వారికి అపురూపమైనటువంటి అవకాశం లభిస్తుంది. అందుకే నవరాత్రులలో భక్తితో దీక్ష వహించాలి. భవానీ, భవానీ అనగానే భవసాగరాన్ని దాటించేటువంటిది భవానీ గనుక లలితా సహస్రనామాలలో ఈ మంత్రరాజంతో అమ్మవారు కీర్తించబడుతూ విశ్వంలో ఉన్నటువంటి జీవరాశులందరినీ, మానవాళంతటినీ చల్లగా కాపాడి సంరక్షించాలని తల్లి పాదపద్మాలకు భక్తితో నమస్కరిద్దాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం శాంతి శాంతి శాంతి.